ముందుగా స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టి అందులో నూనె వేసేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కాస్తంత. తర్వాత శనగబాలు వేసుకోవాలి. శనగబాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని తర్వాత కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసుకున్నాను నేను. బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా బాగా వేగాక టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 10 మినిట్స్ ఆగాలి. 10 మినిట్స్ ఆగి మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మధ్యలో ఒక 3 సార్లు కలుపుకుంటూ ఉప్పు కారం అనేది అన్నీ వేసేసుకోవాలి. ఇలా మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆగాలి. తర్వాత తీసేసుకొని ఉప్పు కాస్తంత, తర్వాత కాస్తంత కారం వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకుంటే వద్దు.